హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే 31st సెలబ్రేషన్ కోసం బయటకు వచ్చాము. అండ్ సెలబ్రేషన్ అని అంటే ఒక ఫ్యామిలీయే చేస్తే ఏం బాగుంటుంది. సో ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఎలాగూ ఇంటికైతే వెళ్ళలేము కదా, అలాగని చెప్పి ఒక్కరే కూడా సెలబ్రేట్ చేయలేము. సో మన ఇంటి పక్కన కొలీగ్స్, నైబర్స్ ఉంటారు కదా. సో మేమైతే ఇలా వాళ్ళతో కలిసి బయటకు వచ్చేసాము. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కూడా ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని ఇంకా ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి వచ్చేసాము. సో ఇక్కడైతే ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత డిన్నర్ టైం అయిపోయిందని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టుకునేసి తినేసాము. ఎగ్జాక్ట్గా మేము డిన్నర్ చేసే టైంకి 12 అయిపోయింది ఆ రోజు. సో అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చెప్పుకునేసి మేమైతే అన్నం తింటూనే ఈ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేశాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట, January 1st. ఇంకా ఆ రోజు ముందు రోజు నైటే మేము కొంచెం లేట్గా నిద్రపోయాము. ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు మేమైతే నైటే రంగోలీ పెట్టుకోవడం అండ్ నైటే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాము. కానీ ఈసారి ఎందుకో నైట్ అసలు ఏం చేయలేదు, మొత్తం మార్నింగే చేసాము. మార్నింగే లేచి ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టుకునేసి ఇంటి ముందు ముగ్గుతో సహా అన్నీ కూడా మార్నింగే మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తర్వాత రంగోలీ ఇదిగోండి ఇలా ముగ్గు వేసేసి కలర్స్ నేను ఇందులో కలుపుతున్నాను. ఇంకా మా పాప ఊకే వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అండ్ రంగోలీ మొత్తం కూడా చెరిపేస్తూ ఉంది. నేనైతే 2-3 సార్లు ముగ్గేసాను. ఇంకా అప్పుడు మాత్రం ఇంకా మా పాప రాలేదన్నమాట. సో నేను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత పాలు పొంగిచ్చాను ఇంట్లో. సో పాయసం చేశాను, చక్కెర పొంగల్ అన్నమాట. సో ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ కదా, తీపితోటి స్టార్ట్ చేయాలి. ఇంకప్పుడే ఇయర్ మొత్తం కూడా లైఫ్ తీయగా ఉంటుందని చెప్పి మేమైతే చక్కెర పొంగలి చేసేసి పూజ కూడా చేసుకున్నాము అందరం. ఇంకా తర్వాత పాయసం తినేసాము. పిల్లలు బయటికి వెళ్దామని చెప్పారు. అప్పటికే లంచ్ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇంకా 12కి ఇంకా బయటికి వెళ్ళేసి లంచ్ చేద్దాము అని చెప్పి మా వారు అన్నారు. సర్లే అని చెప్పి వెళ్ళిపోయాము. ఇక్కడైతే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అన్నమాట ఇది. సో ఇక్కడికి వచ్చేసాము. శరవణ భవన్ అని ఉంటుంది, తమిళనాడులో చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చేసి లంచ్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే అరిటాకులో భోజనం చేస్తారన్నమాట అందరూ కూడా రెస్టారెంట్లో. సో ఎక్కడో పెళ్లి భోజనాలు చేస్తున్నాము అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ అన్నం తింటుంటే. సో లంచ్ అయిపోయినాక మా పిల్లలు ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ వాళ్ళ టీచర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలి మమ్మీ, సో గ్రీటింగ్ కార్డ్ కొందాము అని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పి అటు నుంచి అంటే మేము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రీటింగ్స్ తీసుకున్నాము. పనిలో పని మా కన్నా కోసం అయితే ఒక తెలుగు చాట్ అన్నమాట, తెలుగు గుణింతాలు ఆలు చాట్ ఒకటి కూడా వాడు తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే తమిళ్ కాబట్టి తెలుగు వీళ్ళు నేర్పించరు. సో మేము ఇంట్లో నేర్పిస్తూ ఉంటాము. సో మనం ఎంత నేర్పించినా కూడా వాళ్ళకి చార్ట్ ఉంటే ఆ చార్ట్లో చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారని చెప్పి ఒక చార్ట్ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇదిగోండి నేనైతే రీల్స్ చేస్తున్నాను. నేను మా ఫ్యామిలీ అందరం కూడా నలుగురం కొన్ని రీల్స్ అయితే చేసి పోస్ట్ చేసేసాము యూట్యూబ్లో. ఆ తర్వాత అందరూ కూడా పడుకున్నారు. సో నేనైతే పడుకోలేదు, కొన్ని పనులు ఉంటే చేసుకున్నాను. ఇక అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ వెజ్ పులావ్ చేసేద్దాము అని ప్లాన్ ఉండేది. కానీ ఇంకా మా పిల్లలు లేచేసి ఇప్పుడు ఏం వండొద్దు, మా ఆయనతో సహా వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకా బయటికి వెళ్దాము, లైట్ ఫుడ్ ఏమైనా తిందాము, ఇడ్లీ దోశ. ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ చేసాం కదా బయట, అప్పటికే స్టమక్ ఫుల్ అయి ఉంది. సో లైట్గా ఇడ్లీ దోశ తినేసి వద్దామని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పి మేమందరం కూడా కలిసి, నాకు కూడా పని తప్పిపోయిందని చెప్పి కలిసి వెళ్ళి ఇది కూడా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అన్నమాట, ఫ్యామిలీ. సో మేమైతే ఇడ్లీ దోశలతోటి ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఒక టీ తాగాము. టీ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మా న్యూ ఇయర్ అయితే ఇలా అయిపోయింది, January 1st డే మొత్తం కూడా.
సో మేము కేక్ అయితే కట్ చేయలేదు. ముందు రోజు నైటే మాకు ఒక బర్త్డే పార్టీ ఉంటే అక్కడ ఫుల్గా కేక్ తినేసాము. అందుకని చెప్పి కేక్ కట్ చేయలేదు. ఓన్లీ బిర్యానీ తోటి అయిపోయింది మా December 31 నైట్. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్